చెరువు స్థలాన్ని కబ్జా చేసి అక్కడ పార్కింగ్ స్థలాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయమని అధికారులు ఫిర్యాదు ఇచ్చారు. ఇప్పుడు మట్టిని మళ్ళీ తొలగించే అవకాశం కనబడుతోంది. మట్టి రాళ్లను మళ్ళీ తొలగించి చెరువుని ఒరిజినల్ ఫార్మాట్లోకి తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి అటు కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటుగా వెంకటరెడ్డి పైన కూడా కేసు నమోదైంది. హైడ్రా కాస్త మళ్ళీ దూకుడు పెంచుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. గతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపైన కేసులు నమోదు చేశారు, వాటిని పార్కులుగా తర్వాత ప్రభుత్వ స్థలాలుగా మార్చు కంచె వేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా దుర్గం చెరువు అత్యంత ప్రైమ్ ల్యాండ్, సిటీకి చాలా హార్ట్ ఆఫ్ ద సిటీగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు దుర్గం చెరువు. దాంతో అత్యంత విలువైనటువంటి ల్యాండ్ కొత్త ప్రభాకర్ రెడ్డి కబ్జా చేస్తూ మట్టి రాళ్లు నింపుతూ పార్కింగ్ కి అక్రమంగా వాడుకుంటున్నారు. ఈ రోజు పార్కింగ్ కి అక్రమంగా వాడుకుంటారు, ఫ్యూచర్ లో దానిపైన షెడ్ వేస్తారు, మెల్లిగా ఆక్రమణకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. జనరల్ గా ఆక్రమణ ఈ రకంగానే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇది 2014 నుంచే స్టార్ట్ అయింది. అంటే బీఆర్ఎస్ ఆది నుంచి అప్పుడు ఆయన రాజకీయాల్లో చాలా యాక్టివ్ గానే ఉన్నారు. తర్వాత మెదక్ ఎంపీగా పనిచేశారు. రీసెంట్ గా మళ్ళీ ఎమ్మెల్యేగా వెళ్ళినటువంటి పరిస్థితి దుబాక నుంచి కబ్జా గురి కావడంతో హైడ్రా కేసు నమోదు చేసింది.